ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నీతో చేస్తున్న వాగ్దానము, నీవు కలిగి ఉన్న బాధలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, వ్యాధులన్నింటిలో నుండి నిన్ను విడిపిస్తాను అని సెలవిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు, వ్యాధులు అన్నీ కూడా నీకు కీడు కొరకు రాలేదు గాని మేలు కొరకు మాత్రమే అనుమతించబడ్డాయి అని ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలకు ఎదురయ్యే శ్రమలు, కలిగే వ్యాధి బాధలన్నీ కూడా అవి ఎన్నైనప్పటికీ అవన్నీ కీడు కొరకు కాదు గాని దేవుడు మేలు కొరకు మాత్రమే అలో చేస్తారు అని మనందరము విశ్వసించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో రాయబడిన మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రాయబడినది. దేవుని పిల్లలమైన మనకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు మనలను చుట్టుముట్టినా అవన్నీ కీడు కొరకు అనుమతించబడలేదు గాని మేలు కొరకు మాత్రమే దేవుడు వాటిని అనుమతించారు. మనము మేలును ఖచ్చితంగా అనుభవిస్తాము అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. ఈ వ్యాధులన్నీ, ఈ బాధలన్నీ అపవాది కలుగ చేసినప్పుడు దేవుడు ఆ బాధలన్నిటిలో నుంచి, వ్యాధులన్నింటిలో నుంచి, శ్రమలన్నింటిలో నుంచి మనల్ని విడిపించేస్తాడు. ఆ బాధలు, ఆ వ్యాధులు, ఆ శ్రమలు ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా, 6 రకాలైన లేదా 7 రకాలైన బాధలైనా, అనగా సంపూర్ణముగా మనం బాధల్లో కూరుకుపోయిన, శ్రమలలో కూరుకుపోయిన, వ్యాధుల చేత నలిగిపోతున్నను దేవుడు వాటన్నింటి వలన మనకు ఏ కీడు తగులకుండా అన్నింటిలో నుంచి విడిపించి మనకు మేలు చేస్తారు. హల్లెలూయా. సంపూర్ణముగా నీవు కృంగిపోయున్నా, నీ ఆరోగ్యం క్షీణించిన, నీవు బలహీనపడినా, ఇప్పటికే నువ్వు శక్తిహీనంగా మారిపోయినా నీకు మాత్రము ఏ కీడు తగలదు. నీవు కలిగి ఉన్న బాధలన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీవు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ, ఎన్ని రకాల బాధలను, ఎన్ని రకాల శ్రమలను, ఎన్ని రకాల వ్యాధులను నీవు అనుభవిస్తున్నావో అవన్నీ నీకు కీడు కొరకు కాదు గాని మేలు కొరకు అనుమతించబడ్డాయి. అయితే నీవు అనుభవించుచున్న ఈ బాధలన్నిటిలో నుంచి దేవుడు సంపూర్ణముగా నిన్ను విడిపించబోతున్నారు. ఈరోజే దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించునుగాక, విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, మీ నోటి నిండా నవ్వు కలుగునుగాక, మీకు సంతోష సమాధానాలు కలుగునుగాక యేసు నామములో. బైబిల్లో మనము యోబు భక్తుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే బాధలు అనంగానే మనకి బైబిల్లో చాలా మంది భక్తులు బాధలను అనుభవించారు. ప్రతి ఒక్కరు అనుభవించిన వారే. అయితే ఈ 6 రకాల బాధలు, 7 బాధలు సంపూర్ణముగా అన్ని రకాల బాధల చేత బాధించబడినటువంటి వ్యక్తి యోబు. యోబును దేవుడు అన్ని రకాలుగా బాధించాడు, అన్ని రకాలుగా కృంగదీశాడు, అన్ని రకాలుగా కన్నీరు పెట్టించాడు, అన్ని రకాలుగా బలహీనపరిచాడు.
అన్ని రకాలుగా శోధించాడు. ఆస్తిని తీసివేశాడు, పిల్లల్ని చంపేశాడు, కుటుంబాన్ని నాశనం చేశాడు, బంధువులందరినీ దూరం చేసేసాడు, ఆరోగ్యం క్షీణించిపోయేలా చేశాడు, పేరు ప్రతిష్టలన్నీ కోల్పోయేలా చేశాడు, సమాధానం, మనశ్శాంతి, నెమ్మది లేకుండా చేశాడు, సంతోషము లేకుండా చేశాడు. ఇటు రీతిగా యోబును అపవాది 6 రకాలుగా లేదా 7 రకాలైన బాధలతో, అంటే సంపూర్ణముగా యోబును బాధించాడు, బాధలు కలుగచేశాడు. అయినప్పటికీ ఆ బాధలన్నీ యోబుకు కీడు కొరకు రాలేదు. ఏ కీడు తగలలేదు గాని ఆ బాధలన్నిటిలో నుంచి దేవుడు విడిపించారు. ఆ తరువాత దేవుడు రెండంతలుగా ఆశీర్వదించారు. రెండంతలుగా మేలు చేశారు. కాబట్టి యోబుకు వచ్చినటువంటి ఆ బాధలన్నీ కీడు కలుగుట కొరకు రాలేదు గాని మేలు కలుగుట కొరకే, దీవెన కలుగుట కొరకు మాత్రమే దేవుడు అనుమతించాడని స్పష్టంగా యోబుకు చివర్లో అర్థమైపోయింది. యోబు చరిత్ర వింటున్నటువంటి మనందరికీ, చదువుతూ ధ్యానించిన మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ రోజున నీవు కలిగి ఉన్నటువంటి బాధలన్నీ నీకు కీడు కలుగుట కొరకు రాలేదు. ఏ కీడు నీకు తగలనే తగలదు. ఎవరైనా ఏదైనా చెప్తున్నా ఆ మాటలు నమ్మొద్దు. ఆ భ్రమపరిచే ఆత్మలు చెప్తున్నటువంటి మాటలు నమ్మవద్దు. నీకు గాని, నీ పిల్లలకు గాని, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇట్టి బాధలతో, శ్రమలతో, వ్యాధులతో నలిగిపోతుంటే, వాటి గురించి సతమతమైపోతుంటే, ఎవరెవరో వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. వారిని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీతో సెలవిస్తున్నారు. నీవు ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడవు. నీవు నీ కుటుంబము దేవునికి సంబంధించిన కుటుంబము గనక ఆయన మీ మీద దృష్టి నిలిపి ఉంచాడు. ఆయన మీ పక్షంగా ఉన్నాడు. మీకు మేలు చేయుట కొరకు, దీవెన కలుగుట కొరకు, ఆయన కృపను విస్తరింప చేయుట కొరకు, ఆశీర్వాదము కొరకు మాత్రమే మీకు బాధలు అనుమతించబడ్డాయి. ఏ కీడు మీకు తగలనే తగలదు. అంతేకాదు, ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నిటిలో నుంచి అవి 6 లేదా 7 ఇంకా ఎన్నైనప్పటికీ సంపూర్ణముగా మీరు బాధలన్నిటిలో, అప్పులలో, శ్రమలలో మునిగిపోయున్న, అప్పులలో మునిగిపోయారా? బాధల్లో మునిగి తేలుతున్నారా? వ్యాధుల్లో మునిగిపోయారా? అంటే ఇక హోప్ లేదు అనేటట్టుగా మీ బాధలు మిమ్మల్ని ముంచేస్తూ ఉన్నాయా ఈ సమయంలో? అయినప్పటికీ వాటి వలన ఏ కీడు మీకు తగులదు. వాటన్నింటిలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. ఈరోజే మీరు కలిగిన బాధలన్నిటిలో నుంచి నా తండ్రి, నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. మీకు విడుదల కలుగునుగాక యేసు నామములో. ఈ బాధలన్నిటిలో నుంచి విడిపించడమే కాదు, మిమ్ములను రెండంతలుగా దీవించి, రెండంతలుగా మేలు చేసి, మీ విషయంలో కూడా అపవాదిని సిగ్గుపరిచి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారు. దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి, ధైర్యం తెచ్చుకోండి, దేవునిలో నిలిచి ఉండండి, ముందుకే కొనసాగండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.